పళ్ళ గోంగూర ఇన్స్టెంట్గా ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. గోంగూరని ఇలా ఒలిచేసుకొని బాగా కడుక్కొని వడపోసుకోవాలి. తర్వాత బాండీలో డ్రైగా ఫస్ట్ వేయించుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోవాలండి బాగా. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనం కొద్దిగా నూనె యాడ్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి. ఉప్పుని కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే పండు మిరపకాయల కారంలో కూడా ఉప్పు ఉంటుంది కదా. తర్వాత సరిపోతే వేసుకోవచ్చు. ఇట్లా ఆయిల్ రిలీజ్ అవ్వాలండి పచ్చడి. అప్పుడు కరెక్ట్గా మనకి పచ్చడి నిలువ ఉంటుందన్నమాట. దాన్ని మిక్సీలో వేసుకొని ఒక బాండీలో తీసుకుందాం. నేను పండు మిరపకాయల పచ్చడిని నిలువ పచ్చడి పెట్టుకొని పెట్టానండి. పండు మిరపకాయలు, ఉప్పు, చింతపండు వేసి తొక్కి పెట్టాను. పండు మిరపకాయల పచ్చడి చూసుకొని కలుపుకోండి, బాగా కారం ఉంటుంది. మీరు ఎంతవరకు తినగలిగితే అంతవరకే కలుపుకోండి. ఈ పచ్చడికి ఉల్లిపాయలు వేసి ఇంగు పోపు వేసుకుందామండి. ఇది పోపు అంతా ఉల్లిపాయలంతా బాగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత పచ్చట్లో వేసి కలుపుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే పళ్ళ గోంగూర పచ్చడి రెడీ.